గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. ఎంత కష్టపడినా ఒక దారిలోనే వెళ్తూ ఉంటుంది జీవితం. కొంతమంది చూస్తూ ఉంటే, మనం కమెంట్ బాక్స్ చూస్తుంటే మీరు చెప్పినవన్నీ చేస్తున్నాం గురుగారు, కానీ మాకేది రెస్పాన్స్ లేదు, ఎందుకో ఇక్కడ ఏం తప్పు చేస్తున్నామో తెలియట్లేదు, ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నామో, ఇట్లాంటి మాటలు అంటుంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది గురుగారు. సో ఏది ఏమైనా వాళ్ళ జాతకాలతో సంబంధం లేకుండా సక్సెస్ టు సీక్రెట్ అన్నట్టు ఏదైనా రెమెడీస్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? లైఫ్ చేంజింగ్ సీక్రెట్స్ చెప్పాల్సి వస్తే చాలామందికి ఉపయోగపడుతుంది గురుగారు. తప్పకుండా అమ్మా. ముఖ్యంగా వీరు చేసేటువంటి మిస్టేక్స్ ఏమిటి అంటే, వీరు ఏం చేసినా కూడా నలుగురికి చెప్పడం, కొన్ని సీక్రెట్గా ఉంచుకోవాలి కొన్ని విషయాలు. వాస్తవానికి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అనేటువంటిది, మనం ఎవరితో కలుస్తున్నాము అనేటువంటిది, లైక్ అంటే రేపు జరగబోయేటువంటి ఒక ప్రణాళికకు ఇవాళ ఎవరితో కూర్చొని మనం మాట్లాడుతున్నాం, ఇలాంటి విషయాలు కానీ, మనం చేసేటువంటి రెమెడీస్ కానీ సీక్రెట్. ఇవాళ నేను చేసిన పలానా గురువుగారు చెప్పారు, ఏమో అట్లే ఉన్నది అని మాట్లాడాలి కొందరు, ఇలాంటివి ఉంటాయి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా చెప్దాం మనం రెమెడీస్. నిరంతర ప్రయత్నము అనేటువంటిది అవసరము మనిషి జీవితంలో. నిరంతర ప్రయత్నం అనేటువంటిది చాలా అవసరము. ఇందులో భాగంగా నేను ఒక 5 విషయాలు చెప్పదలుచుకున్నాను, రాసుకొని వచ్చిన. ఒకటి, ఫస్ట్ క్లారిటీ ఉండాలి. మీరు ఏం చేస్తున్నారు అనేటువంటి ఒక క్లారిటీ ఉండాలి. మీరు మీ జీవితంలో క్లారిటీ లేకుండా ఎవరు ఏది చెబితే అది వినడం కానీ, ఇక్కడ ఒక నెల రోజులు పనిచేయడం, అక్కడ ఒక నెల రోజులు పనిచేయడము, మీ ఒక 3 సంవత్సరాలు అసలు సంబంధం లేని చదువు చదివి సంబంధం లేని ఉద్యోగం చేయడం. ఇప్పుడు మనకు డిప్లొమాలో మెకానికల్ ఉంటుంది, ఎలక్ట్రీషియన్ ఉంటుంది. ఎలక్ట్రీషియన్ చదివి మెకానికల్ పని చేస్తే అక్కడ 5 సంవత్సరాలు అంటే నీ అవసరం, నీకు డబ్బులు కావాలి, ఓకే. ఒక 5 సంవత్సరాలు ఇక్కడ వర్క్ అయిపోయింది, నీకు 28 సంవత్సరాలు జాబ్లోకి ఎక్కారు. 28, 29, 30, 31, 32, 33 సంవత్సరాలు వచ్చినాయి. ఇక ఇప్పుడు అలాంటి జాబ్ మీకు దొరకట్లేదు, 1 ఇయర్ ఖాళీగా ఉండే. మరి ఏం చేస్తారు? అటు వెళ్ళాలి అంటే దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు మీ వయసుకు. సో ఈ సందర్భాలలో వారు ఏదో నడవనీతి అనేటువంటిది చేస్తారు. మనం ఏదైతే గురి చూసామో పక్షిని, ఆ పక్షికే బాణం వేస్తే దిగాలి, అంతే. ఆ విధంగా మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి, ఇది మాత్రం ఖచ్చితం. ఇక్కడ మరొకటి ఏమిటంటే, మీరు అసలు ఏం చేయాలి అనేటువంటిది ఒక క్లియరెన్స్ సర్టిఫికెట్ మీకు మీ దగ్గర ఉండాలి. ఒక గోల్, కష్టం. ఎందుకంటే ఇంకొకటి ఏమిటి, డిసిప్లిన్ అనేటువంటిది చెప్పబడుతున్నది. మీరు జూనియర్ ఎన్టీఆర్ గారు వారి నాన్న గారు మరణించిన 3వ రోజు నుంచే షూటింగ్కి వచ్చిండు. అంటే నా పాయింట్ అర్థం చేసుకోండి. ఇక్కడ మన మూడు ఎలా ఉన్నా, మన పరిస్థితి ఎలా ఉన్నా ఎదుటి వ్యక్తికి సంబంధం లేదు. మనం అందరి గురించి ఉండేటప్పుడు తప్పకుండా మనం నవ్వుతూ ఉండాలి, ఇది 100%. ఒకానొక సందర్భాలలో, అంటే ఇది చెప్పకూడదు బట్ చెప్తున్నా, మీలాగానే ఒక యాంకర్ గారు, చిన్న బాబు, 1 ఇయర్ అంతే, 1 ఇయర్ కూడా కాలేదు పాపం. మన మ్యూజిక్ సిస్టమ్ లైక్ అంబాడుతూ వెళ్ళి ఏదో అక్కడ ఏదో ఉంటే గుంజాడు. ఆ మ్యూజిక్ సిస్టమ్ కాస్త అది పైనుంచి తన చిటికన వేలు మీద పడింది. 1 ఇయర్ కాలేదు, ఎంత చిన్నగా ఉంటుంది వేలు, చిటికన వేలు మీద పడి చితికిపోయింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు. హాస్పిటల్లో 1 డే ట్రీట్మెంట్లో ఉండి ప్లాస్టిక్ సర్జరీ లైక్ ఇదంతా చేసి 1-2 డేస్ తర్వాత ఇంటికి తీసుకువచ్చారు. తల్లి మనసు ఎట్లా ఉంటుంది? ఉన్నప్పటికీ పాపం యాంకరింగ్ చేస్తూ గలగల నవ్వుతూ ఉన్నది. అంటే మన మూడు ఎలా ఉన్నా కూడా మనం పని చేసుకోవాలి, నా పాయింట్ అది. కనుక ఆ విషయం నాకు కూడా తెలియదు. అంతా అయిపోయిన తర్వాత కాల్స్ మాట్లాడితే బాధపడుతూ ఏంటిది ఏమైందంటే గిట్ల అంటే అయ్యో అసలు నేను షూట్ చేయకపోతున్నాను కదా అనుకున్నా. కానీ కొన్ని తప్పవు. మన మూడు ఎలా ఉన్నా కూడా పని చేయాలి అనేది గమనించుకోవాలి. మరొకటి ఏమిటంటే ఫోకస్. ఒకేసారి 10 పనులు చేయడం కాదు, మనం ఏదైతే చేస్తున్నామో ఒకటే దాని మీద ఫోకస్గా ఉండాలి. టైం వాల్యూ, ఖచ్చితంగా టైం వాల్యూ అనేది మనం ఖచ్చితంగా పట్టించుకోవాలి. టైంకి ఒక వాల్యూ అనేది ఇవ్వాలి. టైం వేస్ట్ చేయొద్దు.
మరొకటి నమ్మకం. అది మీ మీదనా భగవంతుని మీదనా అది మీ ఇష్టం. మీరు చేసే రెమెడీ మీదనా మీ ఇష్టం. నాకు ఈ పని కావాలి నెరవేర్చు. మీరు మాట్లాడుతున్నారు, అధికంగా మాట్లాడుతున్నారు, భగవంతుడు సైలెంట్గా ఉంటున్నాడు. అదే మీరు సైలెంట్గా ఉండి చూడండి, మనస్సులో కోరుకోండి, భగవంతుడు మాట్లాడతాడు. ఇది 100%. మీరు చేసేటువంటి తప్పే ఇది, భగవంతుడు నిందించడము. నేను ఇన్ని రోజులు ఇది చేశాను, నాకు ఈ పని కాదు. అరే నీకు టైం రాలేదు బాస్, నీ టైం రాలేదు, నీకు బెస్ట్ ఇస్తాడు. నీకు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దానికి బెస్ట్ ఇచ్చేటువంటి క్రమంలో భగవంతుడు ఉన్నాడు. అది గమనించుకోవాలి మనం. కనుక 43 రోజులు ఇంట్లో సౌత్ డైరెక్షన్స్లో దీపారాధన చేస్తూ, లేదా ఈశాన్యంలో రాగి పాత్ర, లైక్ రాగికి సంబంధించినటువంటి ఒక ప్రమిద, రాగి ప్రమిదను తీసుకొని రాగితో చేసినటువంటి ప్రమిదలో మీరు దీపారాధన చేయాలి. చేస్తూ 43 రోజులు హనుమాన్ చాలీసా చదవాలి కంటిన్యూగా, ఒకటే టయానికి ఒకటే ప్లేస్లో కూర్చొని. మీకు ఎందుకు ఏ పని కాదో నన్ను అడగండి, ఓపెన్ ఛాలెంజ్ చేస్తే అని చెప్తున్నాను. చెయ్యరు 43 రోజులు. 17 రోజులు రాగానే ఫంక్షన్ ఉన్నది, 21 రోజులు కాగానే చేయబుద్ధి కాదు. ఆ నెగిటివ్ వాళ్ళని చేయనియదు. అంటే అట్లా ఆటంకాలు వస్తుంటాయి, అవన్నీ తప్పించుకొని చేయడమే కదా గురువుగారు. నాకు గురువుగారు ఉపదేశం చేసినప్పుడు ఆటంకాలని తప్పించు, అది మళ్ళా దత్తాత్రేయ స్వామి ఉపదేశం తీసుకున్నటువంటి క్రమంలో భార్యాభర్తలకు కూడా గొడవలు జరుగుతాయి నాన్న, జాగ్రత్తగా ఉండన్నాడు. నీకు అన్ని పరీక్షలే, జాగ్రత్తగా ఉంటాను. అన్నీ చేసుకుంటూ వచ్చినాం అంతే. అట్లా ఓపిక అనేది అవసరం. ఎస్. సో ఓపికతో గురుగారు చెప్పిన రెమెడీస్ అండ్ అంతకుముందు చాలా లైఫ్ చేంజింగ్ 5 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు గురుగారు. బ్లైండ్గా రెమెడీ చేసి మీరు చేయండి ఖచ్చితంగా మారిపోతుంది డామ్ డోమ్ డోష్ అని అనకుండా, ఈ 5 అలవాట్లు మీరు జీవితంలో అలవర్చుకుంటే కనుక ఆ తర్వాత మీరు ఇలాంటి రెమెడీస్ ఫాలో దానికి కూడా మళ్ళీ శ్రద్ధ, భక్తి, సబూరి అన్నీ అవసరమే. ఆటంకాలు కూడా ఖచ్చితంగా వస్తాయి, దాన్ని అధిరోహించి ముందుకు వెళ్ళినప్పుడే సక్సెస్ ఎందుకు రాదు నన్ను అడగండి అని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. చేసిన వాళ్ళు కమెంట్ చేయండి, చాలా మందికి ఉత్సాహం వస్తుంది చేయాలని. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.